మ్యూజిక్ అనే ఒక సెక్షన్ గురించి మాట్లాడకుండా అసలు కంప్లీట్గా ఉండదు మన ఇంటర్వ్యూ. ఎందుకంటే అది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిందని ఈవెన్ ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేసింది, ట్రైలర్ ప్రూవ్ చేసింది, అండ్ ఇప్పుడు వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో ఆడియో ఎప్పటికప్పుడు ప్రతి పాట పెద్ద హిట్టే, అండ్ ట్రైలర్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ వెయిట్ పెంచేసింది అనిపించింది. ఇంకా సినిమాలో ఎలా ఉంటుందో మీకు ఓవరాల్గా మాకు ఒకసారి మ్యూజిక్ గురించి. అంటే డిఫరెంట్ సెక్షన్స్ అండి, మ్యూజిక్ సాంగ్స్ రీ రికార్డింగ్ టు కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. పెద్ద మ్యూజిక్ గురించి నేను చెప్పేది ఏం లేదు, అది 100 సార్లు చూసిందే, నేను 100 సార్లు చెప్పిందే. ఈ సినిమాలో మాకు పెద్ద రెవల్యూషన్ ఏంటంటే భైరవ్ వాయిస్ అండి. ఆఫ్కోర్స్ వాడి వాయిస్ మాకు తెలుసు, వాడు బాగా పాడతాడు, మిమిక్ చేయగలడు, రకరకాల వాయిస్లా పాడగలడు అని తెలుసు. ఆ దండాలయ ఎప్పుడు కూడా పెద్దని నాన్న నేను వెళ్ళి పాట పాడతానని అడగడు. పెద్దని ఏదైనా పాట పాడమంటే పాడతాడు, లేదంటే సైలెంట్ అసిస్టెంట్గానే, మ్యూజిక్ అసిస్టెంట్గానే పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ దండాలయకి నేను ఒకసారి పాడతానని అడిగాడు. పాడదా, సరే పాడరా అన్నాం. పెద్దని కంపోజ్ చేసినప్పుడే అది వెరీ ఇంట్రెస్టింగ్, మంచి ట్యూన్ అది. దానికి వేరే కథ ఉందా చెప్తాను. మంచి ట్యూన్ అది, చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి వచ్చి సిచ్యువేషన్ కానీ, అందులో వచ్చిన పదాలు కానీ, ట్యూన్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అని చాలా వివర్ వెరీ అప్బీట్, బ్రహ్మాండంగా. తర్వాత అది పాడుతున్న తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. అంటే వాయిస్లో అంత ఎక్స్ప్రెషన్, దండాలయ అని పెట్టినప్పుడు అంత ఆర్ద్రత, అంత భక్తి, అంత ఆరాధన వాడి వాయిస్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాతో నేను ఉండాలి అన్నప్పుడు ఇది, తర్వాత రెండోసారి మా రాజయ్య నువ్వు ఉండాలన్నప్పుడు కంప్లీట్గా వేరే ఇది. ఐ వాజ్ సో థ్రిల్డ్, అండ్ పర్సనల్లీ ఈవెన్ మోర్ థ్రిల్డ్ బికాస్ నెలల బిడ్డగా ఎత్తుకున్నవాడు ఆడు నాకు మోడల్ అండి. ఆడు ఇంత ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి నా బైక్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఈ పోజ్ ఇవ్వరా, ఆ పోజ్ ఇవ్వరా అని నేను కెమెరాలతో ఫోటోలు తీసేవాడు. నా మోడల్ అండ్ నా కెమెరా హాబీకి వాడిని మోడల్గా యూజ్ చేసుకున్నాను. ఆడాలా అంత పెద్ద అయిపోయి అంత ఎక్స్ప్రెసివ్గా, అంత అద్భుతంగా. మాకు పెద్ద ఇదేంటంటే పెద్దని చాలా బాగా పాడతాడు. పెద్దని వాయిస్లో చాలా చాలా ఆర్ద్రత ఉంటుంది, కానీ ఆ బేస్ ఉండదు, సన్నగా ఉంటుంది అని చెప్పి మాకు పెద్ద బాధ. మా పెద్దనాన్నగారికి రాలేదు, మా పెద్దనికి రాలేదు, వీడికి వచ్చింది ఆ వాయిస్లో ఆ స్ట్రెంగ్త్, అది వీడికి వచ్చింది. సో హ్యాపీ. భైరవనే కాదండి, అందరూ కూడా సింగర్స్ పాడిన వాళ్ళు అందరూ కూడా. అండ్ అసలు ఇంత పెద్ద సినిమాకి కొత్త వాళ్ళని, అప్కమింగ్ సింగర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మాకు ఫస్ట్ పార్ట్ లోనే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది, అండ్ ఇట్ కంటిన్యూడ్. అంటే అక్కడ సింగర్స్ దగ్గరికి వచ్చేసరికి పెద్దన్న వదిన ఇద్దరు డిసైడ్ చేస్తారండి. వాళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు. ఆ పాటకి ఆ వాయిస్, ఎవరి వాయిస్ బాగుంటుందో వాళ్ళని పెట్టాలి, కానీ పెద్ద సింగర్స్ని తీసుకొచ్చి పెట్టేస్తే ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఆ పాటలో ఏం లేదు. అసలు వాయిస్ దగ్గర నేను అసలు సజెస్ట్ చేయను, వీళ్ళు కావాలని అసలు ఏమి అలా అడగను. పెద్దన్న వదిన డిసైడ్ చేస్తారు. ఆ సాంగ్కి ఎవరైతే బెటర్ అయితే వాళ్ళు పెద్ద సింగర్స్ అయితే పెద్ద సింగర్స్ పాడిస్తారు, లేదా చిన్న సింగర్స్ తన దగ్గర ఉన్న సింగర్స్లో ఎవరి వాయిస్లో ఏమేమి కల్చర్ ఉందో, వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉందో తనకు తెలుసు కదండి. సో వీళ్ళైతే బాగుంటుంది, వీళ్ళైతే బాగుంటుంది అని చెప్పి పాడిస్తాను తప్ప ఒక లెక్క వేసుకొని ఓకే పెద్ద సినిమా కాబట్టి పెద్ద సింగర్లు పెట్టాలని ఆ లెక్కలో ఉండవండి.